కింది పదాలను చదవండి. వేరేగా ఉన్న పదానికి సున్నా చుట్టండి. ఉడత ఉంది, ఉమా ఉంది, ఉడత ఉంది. సో దట్ మనం దీనికి చుట్టాలి. ఇక్కడ చదరం ఉంది, ఇక్కడ చెరక ఉంది, ఇక్కడ చదరం ఉంది. ఏమన్నమాట? చెరక అయిపోతుంది ఇది. ఇక్కడ ఆశయం ఉంది, ఇక్కడ ఆనందం ఉంది, ఆనందం ఉంది. సో ఇట్ ఆశయం అవుతుంది. నెక్స్ట్ మనం రావాల్సింది కంకర. ఫోర్త్ది కంకర. కరకర కంకర ఉంది. సో దట్ ఇది ఏమైపోతుంది అంటే కరకర అయిపోతుంది, ఎందుకంటే ఇది కంకర కాదు కాబట్టి. ఓకే, ఏంటంటే ఇది పవనం. నెక్స్ట్ పవనం, ప్రయాణం అంటారు. నాకు కూడా తెలీదు. సో దట్ నేను అనుకుంటున్నది ఏంటంటే ప్రయాణం అంటారని. ఇక్కడ సిక్స్త్కి మరక ఉంది. ఏమవుతుంది అంటే ఇక్కడ మలక అవుతుంది. అండ్ నెక్స్ట్